నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారని అన్నారు. నూకపల్లిలో 100 ఎకరాల స్థలం కేటాయించడం జీవన్ రెడ్డి చేసిన తప్పు అన్నారు. JNTU, న్యాక్ కేంద్రం సైతం గుట్టల్లో ఏర్పాటు చేయడం పూర్తిగా జీవన్ రెడ్డి వైఫల్యమేనని అన్నారు. 4,520 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి 520 ఇళ్లకు పూర్తి స్థాయిలో కరెంటు స్తంభాలు, రైల్ లైన్, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి దానికి అవసరమైన నీటి వసతుల కోసం 7 కోట్లతోటి మెయిన్ పైప్ లైన్ నుండి TR నగర్ వద్ద ఒక సంప్ ఏర్పాటు చేసి అలాగే సరస్వతి టెంపుల్ పైన కూడా ఒక OHSR ఓవర్హెడ్ ట్యాంక్ కట్టి పూర్తి స్థాయిలో 520 ఇళ్లకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దాంతో పాటుగా అదనంగా 4,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లకు 14,80,00,000తోటి మిషన్ భగీరథ ద్వారా ఇంకొక ట్యాంకు మరియు ఇంటింటికి పైప్ లైన్ పనులు అవి దాదాపు పూర్తిగా వస్తున్నాయి. అక్కడ మౌలిక వసతుల కోసం CC రోడ్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక 2,000 ట్యాంకులకు సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం మరియు కరెంటు ఇవ్వడానికి అవసరమైన నిధులను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయండి. దాంట్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు ఆ నిధులు ఇచ్చి రేపు సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్ మరియు 3,60,00,000తోటి 4,000 ఇళ్లకు కరెంట్ స్తంభాలకు కూడా నిధులు పెడతారు. ఈ రకంగా